నా పేరు సరిపడి సంవత్సరం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే తుళ్ళూరు మండలమే పరిధి. బీజేపీ పార్టీ మండల ఉపాధ్యక్షుడు. మనకు మట్టి నీళ్లు తెచ్చారంటున్నారు కదా. అవును, ఇప్పుడు రెండోసారి రాబోతున్నారు. ఏమిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రెడ్డి గారు 5 సంవత్సరాలకి ఎంత డబ్బు ఇచ్చామన్న నరేంద్ర మోడీ గారు 19లో మా అందరిని కూడా ఓట్లేముంటే మేమందరం కలిసి 151 సీట్లు గెలిపించాం. మేము మా పార్టీ అండగాసుకొని పోలీసులు పెట్టుకుని మొత్తం గెలిపిస్తే నీకు డబ్బులు ఇస్తే చేసిన పని ఆడన్న రోడ్డుకి ఇప్పుడు మెట్టేసేవాళ్ళం ఎక్కడా లేదు. ఇక్కడికి కాత దూరం వస్తే చెట్లు కొట్టించావు, పర్రాలు కట్టించావు, రైతులను కొట్టించావు. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డికి ఆడన్న 10,000 ఎకరం సేకరించే దమ్ముందా? లేదు. మీరు పెద్దపరిమి అంటున్నారు కదా, ఇప్పుడు రాజధానికి 23,000 మంది రైతులు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఎలా ఇచ్చారు. ఇప్పుడు పెద్దపరిమి సైడ్ కూడా అట్లాగే ల్యాండ్ పూలింగ్ 43,000 ఎకరాలు అడుగుతున్నారు. ఇత్తానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ రైతులు 10 సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళకి ఆడరాయి ఉంది, వాళ్ళ ఫ్లాట్ యాడ్ ఉంది, వాళ్ళకి డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ కరెంట్ లైన్లు కానీ వేసి సాలపోతే తీసుకొని అభివృద్ధి చేయమని మనం కూడా చెబుతున్నాము. ఇత్తానికైతే మన వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు. మా పొలం కూడా మొత్తం ఇస్తాము. ఇప్పుడు విమానాలు చాలా మంది చెప్పడం ఏంటంటే మేమైతే ఏమో ఎందుకంటే తీసుకున్న దాన్ని ఇంత మటుకు అభివృద్ధి అనేది ఏం జరగలేదు, మళ్ళీ ఇవి కూడా నాశనం చేస్తారు అని చెప్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే 5 సంవత్సరాల్లో చెట్టు కూడా పేకలేదు నా జగన్ అన్న. చెట్టు పేకలేదు. వీళ్ళు వచ్చినాకేగా కంపాక శుభ్రం కంప్లీట్ చేసి మళ్ళీ మొదలు పెట్టింది 5-6 నెలలు బట్టి. ఇవాళ చూడండి, మీరు చూస్తూనే ఉంటారు ఎన్ని ట్రైన్లు దిగినాయి, ఎన్ని వాహనాలు మొత్తం మిషనరీ మొత్తం దిగింది కదా మన కళ్ళెదిటే. పనులు చేస్తున్నారు కదా, ఇవాళ చూస్తున్నారు కదా. ఈ జనాన్ని చూశారు కదా. జనమే నువ్వు మంచి చేస్తే నేను మంచి చేస్తే నా ఎమ్మటి 10 మంది ఉంటారు, మంచి అయిన కూడా పోతారు. 150 నుంచి 11కి ఎందుకు వచ్చారు అది మనం తెలుసుకోవాలి. మనం చేసిన పని ఏంటంటే 11 దేనికి వచ్చారు నువ్వు వాళ్ళు తెలుసుకోవాలి. మీరు మీ రాజధాని రైతుగా కాకుండా మామూలుగా సంస్కృతిగా చెప్పండి, మీ రాజధాని పెద్దపల్లి నుంచి ఎంతమంది డబ్బులు తీసుకుని వచ్చారు? డబ్బులు మాకెందుకన్నా, మా వాళ్ళు మొత్తం కూడా సొంత డబ్బులు పెట్టుకొని బ్యానర్లు కట్టించి బస్సులు పెట్టి అన్ని మధ్య ప్యాడ్లు కానీ అన్ని కాయలు కానీ మొత్తం మా వాళ్ళు సొంతంగా వేశారు. అంటే పనులకు వెళ్ళే వాళ్ళని కూడా ఆపించి మరి బస్సులు ఎక్కించారంట. అసలు ఏం పని ఉందన్న? పనులకి ఏముంటాయి? పరిమిలు ఏం పనులు ఉండే? ఆడపిల్లల పాఠానికి మగపిల్లలు కానీ ఏం పనులు? ఉపాధి హామీ పథకం పోతున్నారు. మా ఊరికి వచ్చేవరకు రోజు 2,10,000 సెంట్రల్ గవర్నమెంట్ ఎత్తుంది. బియ్యం ఎత్తుందా? సీసీ రోడ్లకు డబ్బులు ఎత్తుందా? 1,80,000 ఇల్లు వేసుకునే వాళ్ళకి మా గవర్నమెంట్ ఎత్తుందా? మొత్తం ఎత్తానే ఉంటారు కదా. ఇప్పుడు మన జగన్ చెల్లి అంటుందన్న, మళ్ళీ కాగితం ఆ గుడ్డ తెచ్చిపోతాడు నరేంద్ర మోడీ అని. ఈ డబ్బులు మొత్తం ఇచ్చేది ఎవరు? రాజధానికి కానీ పోలవరానికి కానీ అన్నిటికీ. డబ్బులు ఇవ్వలేదన్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వలేదా? డబ్బులు ఇస్తేనే ఎన్ని చేసింది. 5 ఏళ్ళ పోయి పథకాలకు పెట్టాడు, ఏడా కూడా అభివృద్ధి చేయకుండా వదిలేశాడు, నట్టెట్ట ముంచాడు. ఇప్పుడు కూడా మరి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చూస్తుంది కానీ సంక్షేమ పథకం అనేది పట్టించుకుంటారు. ఇస్తారు, గ్యాస్ ఇస్తున్నారు, పెన్షన్ 4,000 ఇస్తున్నారు. కాకపోతే వచ్చే ఆదాయం తక్కువ ఉంది కదన్నా. ఆదాయం తక్కువ ఉండే వరకే ఆదాయం గురించి తెలిసే కానీ హామీలు ఇచ్చింది, మరి ఎందుకని అభివృద్ధి ఇస్తామంటున్నారు. అడవులు చెప్తే ఇప్పుడు మనం కూడా 100 ఎకరం వేసుకుంటున్నాం, పొలం వేసుకుంటున్నాము, అప్పులు తెచ్చుకుంటున్నాము, మళ్ళీ అప్పులు తెచ్చుకొని మళ్ళీ తెచ్చుకోవడం సరిపోతుంది. చూస్తున్నారు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, తేవాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది పెన్షన్ ఉద్యోగాలకు కూడా చాలు, ఈ 2కే చాలు. మరి యాడ్ నుంచి పెడతాడు, తర్వాత రేపు వేస్తామన్నాడు, పిల్లలకి వేస్తామన్నాడు, రైతులకి వేస్తామన్నాడు. కాకపోతే కొంచెం ఓరు పట్టాలి. ఇప్పుడు అడవులు పడి పే చేయలేదంటే వచ్చి 10 నెలలు 11 నెలలు 11 నెలలు పింఛన్లు ఇస్తున్నాడు. 9 నెలలో 7,000 ఇచ్చాడు, తర్వాత 4,000 ఇస్తానే ఉన్నాడు కదా. మా ఊరికి 82,000 వస్తుంది ఒక ఊరికి పింఛన్. మరి డబ్బు అంతా వచ్చి ఆదా ఏది? ఆదా ఉంటే కనుక జగన్ వచ్చినా ఇంకా 3 రాజధానులు పిచ్చి మాటలు ఏడ మాట్లాడు. ఇవాళ కనుక వస్తే బాగుండేది. ఆహ్వానం పంపించినప్పుడు అందరు తప్పెట్లు కొట్టేవాళ్ళు, ఇక్కడే రాజధాని అన్నట్టుగా ఆయన కూడా వచ్చి బ్రహ్మాండం ఉండేది. రాపటం 100 కొత్త. చంద్రబాబు నాయుడు అంటే సత్యాంత ప్రాణం, పంచ ప్రాణాలు అంటే పవన్ కళ్యాణ్ అన్న, ఇంకా అభిమానం అంటే నరేంద్ర మోడీ అన్న. వీళ్ళందరూ నాకు గొంతు కోస్తామన్నా కానీ పార్టీ వేరులో నేను నరికేస్తామన్నా కానీ నరేంద్ర మోడీ పార్టీ వదలను. ఎందుకంటే చెప్పేది ఎందుకు నువ్వు అడగల, ఎందుకంటే చెప్పేది నరేంద్ర మోడీ గారు నిజాయితీగా చేస్తారు. పవన్ కళ్యాణ్ అన్న గారు ఇంతవరకు పైసా కానీ ఊరికి మోసం చేసి
ఎవరి దుడ్డు కానీ మోసం చేసి ఎక్కడే కానీ ₹1 ఎవరికైనా కానీ మోసం చేయింటే నేను కట్టేస్తాను హామీ ఇస్తాను. నేను చంద్రన్న గారు ఇచ్చిన హామీ నిజానంగా మనం ఒక ఇంట్లో ఒక సంసారం చేయాలంటే భార్య బిడ్డలతో అమ్మ నాన్నలతో అన్నదమ్ములతో అక్క చెల్లెలతో అన్న వదిలతో ఎన్ని కష్టాలు పడుతూ ఉంటాం మనకే తెలుసు. నువ్వు ఫ్యామిలీ నుంచి వచ్చావు, నేను ఫ్యామిలీ నుంచి. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, నో ఎంప్లాయ్, ఓకే, ఐ టెల్ మీ యు అండర్స్టాండ్ మ్యాన్. రైతు బిడ్డగా వచ్చారా ఇప్పుడు జగన్ మామూలుగా అందరి మీద అభిమానంతో వచ్చాను. మన అందరి మీద, మన అన్నగారి మీద, మన అందరి మీద అభిమానంతో వచ్చాను. నేను ఇప్పుడు మోడీ గారు మన రాజధాని గ్రామానికి రెండోసారి ఫస్ట్ సారి వచ్చినప్పుడు నీరు మట్టి తీసుకుని వచ్చారు కదా, రెండోసారి మన రాజధానికి ఏమిస్తే బాగుంది? పునర్జనం చేసి నిజానమే ప్రధానం అంటూ ప్రతి ఒక్కటి సర్దుకుంటూ ఆర్థికంగా పరకంగా కానీ ఆస్తిపరకంగా కానీ ఏ పరకంగా అయినా కానీ ఎనుగు ముందు ఆలోచించి మంచి చెడ్డ నీతి నిజాయితీ నియమాలతో పాటించి వీళ్ళు పవన్ కళ్యాణ్ నెంబర్ 1 దీనికి. ఎందుకంటే ఆయన అంటే ప్రాణం నాకు. పవన్ కళ్యాణ్ అంటే ₹1 నీ ఉనికి ద్రోహం చేయించో చెప్పండి, నేను కట్టేసరి హామీ చేస్తాను. ఈ రోజు ₹1 ద్రోహం చేసిన బాగుంది చెప్పమన్నారు కదా, మీరు స్వచ్ఛందంగానే వచ్చారు అక్కడికి? పక్క నాకు రక్తం పోయి నువ్వు పవన్ రావాలి నా ప్రాణంలో కూడా. చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. నిజానంగా మనం ఇంతమందే చెప్పిన మన ఫ్యామిలీ సర్దుకోవాలంటే ఎంత కష్టం ఉంది. అది కూడా రాష్ట్రం అంతా సర్దిద్దాలంటే. చీరాల నుంచి వచ్చారు. నా పేరు గణి చీరాల ఎలా వచ్చారు? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వచ్చారు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులో ఎలా ఉంది అరేంజ్మెంట్స్? చాలా గొప్పగా ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం బాగుందా మీకు వైసీపీ ప్రభుత్వం బాగుందా? కూటమి ప్రభుత్వం బాగుంది, వైసీపీ ప్రభుత్వం బాగుందంటే మీరు అడగడం ఈ 5 ఏళ్ళలో గత 5 ఏళ్ళలో ఒక్కసారైనా ఇక్కడ విధ్వంసం తప్ప అభివృద్ధి చేశాడా? మరి ఆ ప్రభుత్వం బాగుంది అని అడుగుతారు. ఈ ప్రభుత్వం బాగుంది. చంద్రబాబు టైంలో ఏర్పాటు చేసిన అన్నీ అలాగే ఉన్నాయి. ఈ 5 ఏళ్ళు ఒక్క పని కూడా చేయలేదు. మళ్ళీ చంద్రబాబు వచ్చాడు కాబట్టి అభివృద్ధి జరిగింది. ప్రపంచ రాజధాని గొప్పగా రాజధాని నిర్మాణం జరిగింది. ఎందుకని అంత గట్టిగా చేయగలడు విజయం వ్యక్తి చంద్రబాబు నాయుడు. చేయగల శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, కేంద్రం తోడ్పాటు ఉంది, మోడీ గారి సహకారం ఉంది. అందులో చేయగలరు, ఖచ్చితంగా చేయగలరు. అవునండి. అంటే రాజధానిని ఒకటే పట్టించుకుంటున్నాడు, రాజధాని పట్టించుకోవట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఏ రోజున 3 రాజ్యాలు ఎక్కడ నిర్మాణం చేశాడా? 3 రాజ్యాలను ఎక్కడ నిర్మాణం చేశాడా? మాటలు చెప్పుకొని బతికాడు తప్ప, బటన్ నొక్కాడని చెప్పాడు తప్ప ఏం చేయాల. చంద్రబాబు నాయుడు గారు విజన్ వ్యక్తి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం, రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ మొత్తం అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు. ఒక రాజధానే కాదు, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళతోటి ప్రభుత్వాన్ని నిర్మాణం చేస్తానని చెప్తున్నాడు. ఖచ్చితంగా చేస్తాను నమ్మకం ఉంది. ఖచ్చితంగా చేయగల సత్తా, దమ్ము, ధైర్యం చంద్రబాబు నాయుడు. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మీరు ప్రేమతో వచ్చారా లేకపోతే రాజధాని ప్రేమతో వచ్చారు? నేను ఎమ్మెల్యే ప్రేమ కాదు, పుట్టినగానే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం మాకు అభిమానం చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు పార్టీ అభిమానం. ఎవరున్నా నాయకత్వం ఎవరున్నా మాకు చంద్రబాబు నాయుడు, ప్రభుత్వం తెలుగుదేశం. దాని మీద అభిమానం. మొదటిసారి వచ్చారు, రెండోసారి వచ్చారు, ఇది ఇప్పుడు 10 సార్లు వచ్చాం. అంటే ఫస్ట్ సారి ప్రకటించినప్పుడు వచ్చాం. అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? అప్పుడు ఎలా అభివృద్ధి చేసింది ఎలా ఉందో ఏదో ఏం చేయాలి. మళ్ళీ చేస్తాను నమ్మకం ఉంది. ప్రజలకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి మళ్ళీ గెలిపించారు. 150 సీట్లు ఇస్తే ఒక్క పని కూడా చేయకుండా అలాగే వదిలిపెట్టి వెళ్ళాడు కాబట్టి అతను పక్కన పెట్టి మళ్ళీ 150 సీట్లు ఇచ్చి ప్రభుత్వం మోడీ గారు రెండోసారి ఒకసారి వచ్చినప్పుడు మీరు మట్టి తీసుకొచ్చారు. రెండోసారి మన రాజధానికి ఏమిస్తే బాగుంటుంది? ఇస్తాడు ఖచ్చితంగా. అభివృద్ధి చేయడానికి దాదాపు 50,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడానికి ఇస్తున్నాడు, సహకారం అందిస్తాడు. గతంలో మోడీ గారు మట్టి నీరు ఇచ్చాడు, తర్వాత పట్టించుకోవాలి. గవర్నమెంట్ మారిపోయింది కానీ ఇప్పుడు ఇస్తాడనే విశ్వాసం, నమ్మకం ఉంది మోడీ గారి మీద. అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆశిస్తాడు. ఖచ్చితంగా ఈ ప్రాంతమే కాదు రాష్ట్రం అభివృద్ధి చెందితే, ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి వస్తాయి, రూపకల్పన చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి చంద్రబాబు. మేము దాదాపు ఏం తీసుకొని మేము అలాంటి తీసుకోవడం లేదు. మేము ముందే చెప్పాం మా రక్తం తెలుగుదేశం కాబట్టి ఎవరు తీసుకోవట్లేదు, ఎవరు లేదు. వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. మీకు విషయం తెలియదు, డబ్బులు ఇస్తారని ఇది ఇస్తారని కాదు. మన రాష్ట్రానికి మోడీ గారు అవుతున్నారు కాబట్టి మనం రాజధాని నిర్మాణం ఇక్కడే జరగాలి. 3 రాజధానులను పిచ్చి మాట్లాడారు కాబట్టి దానికి బుద్ధి చెప్పాలని ఉద్దేశంతో ప్రజలంతా ఏకమయ్యి మనం చూపించాలి సత్తా. మన రాజధాని మనం నిర్మాణం చేసుకోవాలా, ప్రపంచాలకు మిన్నుగా ఉంటే రాజధాని నిర్మాణం చేసుకుందాని ఉద్దేశంతో ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ప్రజలు సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో, సొంతంగా కార్లతో, మామూలుగా బైకుల మీద రావడం జరుగుతుంది.
అంతేగాని ఎవరి మీద ఆశపడి దేని మీద రావటం జరగల. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వచ్చారా లేకపోతే మీరు కార్లు బైక్లు లేదు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులోనే మేము వచ్చాము. అట్లే కొంతమంది సొంత వెహికల్స్ వరకు రావడం జరిగింది. ఈ రాజధాని ప్రాంతానికి రావడం ఇది మేము మొట్టమొదటిసారి అన్నమాట. అమరావతిని చూద్దామని పెద్ద సంఖ్యలో మా కదిరి నియోజకవర్గం నుంచి చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా మా ఇక్కడ రావడానికి కూడా ఈ వేడిని తట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు తగ్గట్టుగా మాకున్నటువంటి సౌకర్యాల్లో కూడా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు చాలా మంచి సౌకర్యాలు చేశారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే ఇన్ని రోజులు మేమేమనుకుంటామంటే మాకు ఈ దూర ప్రాంతం నుంచి వచ్చాం కాబట్టి కదిరి నుంచి కూడా మాకు ఇంత అవగాహన ఉండేది కాదు. ఈ రాజధాని ఎట్లుంటుందో ఏమో ఉంటుందని తెలియదు, ఎవరికి సరిగ్గా తెలియదు కాదు. ఇప్పుడు ఈ కార్యక్రమం వల్ల చాలామంది వృద్ధులు కానీ మహిళలు కానీ అలాగే యువకులు కానీ పెద్ద సంఖ్యలో ఇచ్చేయడం జరిగింది ఇక్కడికి. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి జరిగితే మన రాష్ట్రానికి ఏ విధంగా ఉంటుందని, ఉద్యోగ అవకాశాలు అయితేనేమి, మా రాష్ట్ర అభివృద్ధి పథకంలో ఎలాగ పోవడానికి ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజధాని ప్రాంతాన్ని ఇక్కడైతే బాగుంటుందని చాలా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఇక్కడ విచ్చేసి దాదాపుగా అంటే 50,000 కోట్ల పెట్టుబడులు మన ప్రాంతానికి తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో శంకుస్థాపన చేసి అభివృద్ధిని వేగవంతంలో చేయడంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అఖండ మెజార్టీతో ముందుకు పోతుంది. అలాగే యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇచ్చాము అని చెప్తున్నారు కానీ ప్రజలకు గింజలు వేసి బొచ్చు పెరికేయడం జరిగింది. అంతేగాని ఎటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు. రోడ్లు అయితేనేమి, విద్యలో అయితేనేమి, నాణ్యమైనటువంటి ఆరోగ్య విషయంలో అయినటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు కొంత నిరాశలో ఉన్నారు. ఎందుకంటే మాకు గత ప్రభుత్వంలో ఏదో అంతో ఇంత డబ్బులు వేస్తానని ఆలోచిస్తారు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మహిళలకు, వృద్ధులకు చాలా విషయం అర్థమైంది. మనకు డబ్బులు కాదు ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం అని చెప్పి ఒక చక్కని ఉద్దేశంతో గత ఎన్నికల్లో కూడా అఖండమైనటువంటి మెజార్టీని ప్రజలు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకుపోతారు. ఇట్లాంటి అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నటువంటి నాయకులకు ప్రజలు ఇంకా ముందు కూడా మంచి అవకాశాలు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. మా నియోజకవర్గం నుంచి దాదాపు అంటే ఒక 20 బస్సుల దాకా వచ్చినాయి. 20 బస్సులో దాదాపు అంటే ఒక 2,000-3,000 మంది దాకా జనాలు అయితే రావడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా తన వంతు శాయశక్తులపై కృషి చేసి అందరికీ ఇక్కడ మంచి సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఒక్కొక్కళ్ళు అమౌంట్ ఎంత అన్నట్టుగా తీసుకున్నారు. అంటే మా దగ్గర డబ్బులు ఏం తీసుకోలేదు, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మేము ఎటువంటి రూపాయి కూడా ఖర్చు చేయలేదండి. ఇక్కడ నుంచి అంటే వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే జగన్ గారి ప్రభుత్వం పెయిడ్ ఆర్టిస్టులు ఒక్కొక్కరికి 1,000 రూపాయలు 2,000 అలా ఇచ్చి తీసుకొచ్చుకుంటున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. మీరు ఏమన్నా తీసుకున్నారు, మీకు ఏమన్నా అందింది అన్న? ఇది మీరు పెయిడ్ ఆర్టిస్టులు అంటే గతం ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఎందుకు వచ్చారంటే ఈ రాష్ట్రంని అభివృద్ధి కోసం చూడాలా, ఈ అభివృద్ధి జరగాల. నరేంద్ర మోడీ గారు దేశం ప్రధాని వస్తున్నారు, ఆయన మనకు ఏ విధమైన హామీలు ఇస్తారో ఎలా నెరవేరుస్తారని ఎంతోమంది యువకులు అలాగే మహిళలు, వృద్ధులు అందరూ వచ్చారన్న. దాంట్లో పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులు వేసుకొని రావడానికి ఇక్కడేమి రోజా గారు లేదంటే మన యాంకర్ శ్యామల గారు అలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళకి డబ్బులు కావాలి ముఖ్యం. కానీ ఇక్కడ ఎవరు డబ్బుల కోసం అయితే ఎవరు రాలేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగమైనటువంటి రాజధాని ఎలా ఉంటుంది, ఎప్పుడో మనకు హైదరాబాద్ ఇలా ఉండేది కానీ మన రాజధాని అమరావతి రాజధాని అంటే ఎలా ఉంటుందో చూద్దామని ప్రతి ఒక్కరు ఆశతోనే వచ్చారు. కానీ ఎవరు కూడా డబ్బు తీసుకొని రావాల్సినంత కర్మంగా ఇంకా ఎవరికి రాలేదు. బహుశా మేము చెప్పాం కదా, అభివృద్ధి ముఖ్యం. మాకు సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తారు, సూపర్ 6 పథకాలు కూడా ఇవ్వలేదని గత గవర్నమెంట్ కొంచెం చేస్తున్నారు. కానీ సూపర్ 6 పథకాల్లో ప్రభుత్వం వచ్చి 9 నెలల కాలంలో వృద్ధులకు పెన్షన్ కార్యక్రమాలు 4,000 ఇవ్వడం జరిగింది. అలాగే అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే
ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఇంతకంటే మంచి కార్యక్రమాలు ఏమున్నాయన్న? వచ్చిన పిల్లోడు పుడతానంటే ఎవరు నడచలేరు. కాబట్టి ఈ నెలలో మే నెలలో కూడా 2 సంక్షేమ పథకాల్లో సూపర్ 6 భాగంగా అయినటువంటి అన్నదాత సుఖీభావ కార్యక్రమం, అలాగే తల్లికి వందన కార్యక్రమం అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ దానికోసం కూడా ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తారు. ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు అనేవి అమలు చేస్తారు. ఇక్కడ పేట ఆర్టిస్టులు అనేది వాళ్ళ ఊహకే వదిలేస్తాను. ఇక్కడికి వచ్చి మన రాజధాని గ్రామానికి ఇప్పుడు రెండోసారి మోడీ గారు రావడం జరుగుతుంది. ఫస్ట్ సారి వచ్చినప్పుడు నీరు మట్టి తీసుకుని వచ్చారు. మరి రెండోసారి ఏం తీసుకుని వస్తే బాగుంది, లేకపోతే ఏమి ఇస్తే మనకి మన రాష్ట్రానికి ఏమి ఇస్తే బాగుంది అని మీరు? మొదటిసారి వచ్చినప్పుడు నీరు మట్టి ఇచ్చారు. అంటే మనకి అప్పుడు జరిగిపోయింది. 14 సంవత్సరంలో కూడా బాబు గారు కూడా చాలా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా తన వంతు సాయశక్తిలో ప్రయత్నం చేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పుడు కూడా. కానీ అప్పుడు మొదలుపెట్టినారు అంతే. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ గడిచిన 5 సంవత్సరాలు 19 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఈ 5 సంవత్సరాల వ్యవధిలో రాష్ట్రం చాలా వెనుకబడిపోయింది. మనకు రాజధాని ప్రాంతం అనుకున్న ప్రాంతాన్ని అయితే చెట్లు ముట్లు కంప పొదలతోనే నిండిపోయింది. కానీ ప్రస్తుతానికి ఇప్పుడైతే మనము ఇప్పుడు మోదీ గారు వస్తున్నారు. మోదీ గారు 2.0లో చూస్తున్నాం. ఖచ్చితంగా మన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో రాజధాని అనేది డెవలప్మెంట్ చేస్తారు. ఖచ్చితంగా మనకు ఒక రాజధాని ఉంటుంది. మళ్ళీ మన పిచ్చితూట్లోకి మాట్లాడితే 3 రాజధానులు అయితే ఉండవండి. ఒక రాజధాని, మన రాజధాని అమరావతి. ఈ అమరావతిలో ఉడక సచివాలయం అయితేనేమి, అలాగే కొన్ని కంపెనీలు, అలాగే మంచి హైకోర్టు కూడా ఇక్కడ నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అలాగే రైల్వే ప్రాజెక్టు, అలాగే మనకు చూసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్టు కూడా నిధులు ఇవ్వడం కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆశాభావంతోనే రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మన రాష్ట్రం ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చెందుతుందని జనాలు కూడా ఆశిస్తున్నారు. ఎందుకండి జగన్ అంటారు? ఎక్కడ రారండి. అది కాదు కావాల్సింది. అభివృద్ధి జరుగుతుంది. మళ్ళీ మన రాజధాని మనకు వచ్చింది. మహిళలంతా చేసిన పోరాటం ఏమైంది? అమరావతి గురించి తిరుపతి దాకా పోయి పోరాటం చేశాం కదా. చాలా మంది రైతులు కూడా వాళ్ళు త్యాగాలు చేసి 33,000 ఎకరాలు ఇచ్చారు కదా. అలాంటప్పుడు ఈ రోజు చూస్తుంటే కళకళలాడుతుంది. మేము చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఉన్నప్పుడు చూసాము, తిరిగి మళ్ళీ చూసాము. అది నిజంగా అమౌంట్ తీసుకుని వచ్చారని లేదండి, ఎవరు తీసుకోవాలి. మేము బస్సుల్లో కూడా అందరినీ అడిగాము, ఎవరు ఏం తీసుకున్నా. మేము కూడా స్వచ్ఛందంగా మహిళలు మేము వచ్చాము. మాది తెనాలి పక్కన కంచెలపాలెం, మా గ్రామం నుంచి వచ్చాము. మహిళలం కావాలని. ఎవరి మీద ప్రేమతో వచ్చారు? ఎవరి మీద ప్రేమ? రాజధాని మీద ప్రేమ. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో నెంబర్ 1 ఉంటారు. ఆయన చేసినట్టు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఇంకెక్కడ దొరకదు. మనకి దొరకదండి. ఆయనతో ఎవరు సాటి రారు. ఆయన ఒక్కరే సాటి. ఆయన రాజ్యాంగం చదివాడు. ఆయన మన అభివృద్ధి కానీ ప్రజల కోసమే బతుకుతారు. ఆయనే రైట్. ఆయనే రావాలి. మళ్ళీ ఆయనే ఎన్నుకోండి. బుద్ధి తప్పు చేయరు. ఆయనే రావాలి. చంద్రబాబు గారే రావాలి. హైదరాబాద్ అంతా డెవలప్ చేసింది హైటెక్ సిటీ మొత్తం రోజు చంద్రబాబు చేశారు. చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తున్నారు కానీ సంక్షేమ పథకాలు అనేవి పక్కన పెట్టారు. సంక్షేమ పథకాలు ఉంటులేండి చేస్తారు. అప్పుడు పడిపోయింది, ఇప్పుడు కాదు. ఇప్పుడు మళ్ళీ చేస్తారు. ఒక్కసారి చేయమంటే ఎన్ని చేస్తారు? ఆయన మాత్రం ఇస్తున్నారు కాబట్టి ఈ మాత్రం ఉంటున్నాం. ఈ మాత్రం అయిందంటే ఇంత డెవలప్ అయింది. అసలు నేనే ఇస్తారండి. కొత్త పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు గారు ఉంటే అభివృద్ధి దానికి తిరిగే ఉండదండి. అందరు వస్తారు. ఇప్పుడు మోడీ గారు రెండోసారి మన రాజధానికి రాబోతున్నారు. వచ్చారు కూడా ఆల్రెడీ. మరి ఫస్ట్ సారి వచ్చినప్పుడు నీరు మట్టి తీసుకుని వచ్చారు. రెండోసారి మన రాజధానికి ఏమిస్తే బాగుంది? ఫస్ట్ చాలా మంచిగా చెప్పారు, బాగుందండి. రెండోసారి కోట్ల డబ్బుతో వస్తారండి. కోట్ల ప్రాజెక్టులతో వస్తారు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారు మోదీ గారు. ఆ నమ్మకం మాకందరికీ ఉంది. కాబట్టి బీజేపీ, ఈ జనసేన, మన తెలుగుదేశం 3 ఈ కూటమిలో విపరీతమైన అభివృద్ధి. మన రాజధాని ప్రపంచంలోనే మన నెంబర్ 1 గా ఉంటుంది. మన రాజధాని నుంచి వచ్చామండి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లోనే సౌకర్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఒక్క మనిషి కూడా బాధపడుకోకుండా
డ్రింకులతో సహా భోజనంతో సహా అసలు అన్ని సగలం ఒక్క మనిషి కూడా కష్టపడకోకుండా లేదు అనుకోకుండా ఇప్పటి నుంచి సాయంత్రం ఏ టైంకి వెళ్ళినా కూడా బస్సులు అన్ని సౌకర్యాలు మాకు హాయిగా ఉండి అందరు పిల్లలతో సహా వచ్చినా కూడా బాగుంది. మాకు కొలిపార మండలం నుంచి వచ్చామండి. చంద్రబాబు నాయుడు గారు కూటమి మాకు మోడీ గారు మాకు వాళ్ళందరూ ఆదర్శంగా మాకు నిలవాలి. మాకు ఇది అమరావతి రాజధానిగా వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. ఇంకా రాజధానిగా మోడీ గారు మనకు బాగా చెయ్యాలి. మన పిల్లలు కూడా మన ఆరోగ్యంగా ఉండాలి. మనస్ఫూర్తిగానే వచ్చానండి. సిఆర్టీకి చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయం సంబంధించి మోడీ గారి రూపాయి కాదు కదా వాళ్ళు ఇస్తానన్నా మేము తీసుకోం. మాకు వాళ్ళ మీద ప్రాణం ఉండే మేము వస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద మోడీ మీద కూటమి గారి మీద అందరి మీద ప్రాణం చంద్రబాబు నాయుడు ఉంటేనే కోట్లు తెచ్చినా మన అమరావతి బాగుపడేంత వాటికి మన అమ్మట ఆయన నిలవాలి. ఇన్ని కోట్లని నేను చెప్పను, నాకు తెలియదు కూడా, చెప్పడానికి కూడా మనకు హక్కు లేదు. మా అమరావతి పూర్తి అయ్యే అంతవరకు కూటమి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈయన కానీ ఇంకే ముఖ్యమంత్రులు అయినా సరే మనందరంతా ఉండాలి. వాళ్ళమ్మటే మనం ముందుకు నడుస్తాము. వాళ్ళు చెప్పినట్టు మనం విందాం. ఉంటారు అంతే. రాజధాని 10 ఏళ్ళు మోడీ గారు ఉంటారు, జగన్ గారు వస్తారు. జగన్ గారు చట్టం ఉంటుంది. ప్రజలు వచ్చినా మేము కాదన్నాను, కానీ మా మనస్ఫూర్తికి మాకు తెలుసు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు వస్తారో రారో మాకు తెలుసు. ఎవరు ఏం చేస్తారో మాకు తెలుసు. మంచి ఏం చేస్తారు, చెడు ఏం చేస్తారు. ఇవాళ మాకు పథకాలు అయిపోయినా ఆడాలి 18 ఏళ్ళు వేసినా కానీ మేము అయిపోయినా మేము బాధపడతాం. మా రాజధాని బాగుపడాలి. నెలకు 1500 అన్నారు. ఆయన రాజధాని బాగు చేస్తున్నారు, రోడ్లు బాగు చేస్తున్నారు. రోడ్లు ప్రయాణం వెళ్ళాలంటే ఆడవాళ్ళు మళ్ళీ అయిపోయినా బాధ లేదు. కూడా మనందరం బాగుంటాం కోసం రోడ్లు కానీ అయినా కానీ బాగు చేయాలని మేము కోరుకుంటున్నాం. అభివృద్ధి అనేది చూస్తున్నారు కానీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పి మనం తొందర పడితే అంటా కానీ గోతులో ఉన్న గోతులో నుంచి బయట రావాలి కదా. నట్టేట్లో ఉన్నా మనము నట్టేటి నుంచి మనిషి బయటికి రావాలి కదా. నట్టేడు మునిగిపోయిన తర్వాత హామీలు ఇచ్చాడు, హామీలు నెరవేర్చుకుంటారు. ఆ మునిగిపోయిన పడవను తీయాలిగా. ఫస్ట్ పడవ మునిగిపోయింది నట్టేట్టు ఆ పెట్టి ఉంచాం కదా. ఆ పడవ తీసినాకేగా ఈ మనిషి బతికాడు, ఈ మనిషి ఉన్నాడు పోయాడు అనుకునేది.